అందరికీ ఒకటే ప్రశ్న. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? జనసేన పార్టీ తన బలానికి తగ్గట్టుగా పోటీ చేస్తుందా? ఓట్ల బదిలీపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? ఇదే చర్చ. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని రాష్ట్రంలో ఒక సమూహం మత్తుమందు తీసుకున్నట్లుగా సమర్థిస్తుంటే మనమేం చేస్తున్నాం? డైహార్డ్ ఫ్యాన్గా ఉన్న సినిమా అభిమాని కార్యకర్తగా మారాడా లేదా? మనం కల్ట్ కార్యకర్తలుగా ఉండలేమా? పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించే కార్యకర్తలుగా ఉండలేమా? సాధ్యాసాధ్యాలు ప్రాక్టికల్ పరిస్థితులు తెలియని మనం పొత్తుల గురించి, సీట్ల సర్దుబాటు గురించి నిర్దేశాలు చేయాలనుకోవటం సమంజసమేనా? ఒకసారి ఆలోచించండి. మనం 30 సీట్లలో పోటీ చేసాం, 50 సీట్లలో పోటీ చేసాం అని చెప్పుకోవటం అవసరమా? లేక జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్ట పరిపాలన అంతమొందించడానికి నాయకత్వం వహించింది మన నాయకుడు అని చెప్పుకోవటం అవసరమా? ఏది సంతృప్తినిస్తుంది మనకి? నమ్మితే పోయేదేమీ లేదు. నమ్మింది నిఖార్సైన నిజాయితీపరుడైన నాయకుడినే కదా. ఆ నాయకుడిని ప్రతిరోజు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నవారు, సినిమా టిక్కెట్లను సైతం కలెక్టర్ను కూర్చోబెట్టి అమ్ముకున్నవారు, ఆ పార్టీ వారు మన సీట్ల కోసం మనం ఎలా స్పందించాలో మనల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ట్రాప్లో మనం పడిపోదామా? సీట్ల గురించి మాట్లాడేవారు ఎవరైనా సరే ఒకసారి ఆలోచించండి. అదే సీట్లలో వైసీపీ వాళ్ళు ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడతారు. మనవాడు నిలబడితే దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఎంతమంది అభ్యర్థుల దగ్గర ఉన్నది? రిమెంబర్, వీఆర్ ఫైటింగ్ విత్ ఏ మాన్స్టర్. ఒక రాక్షసుడితో పోరాటం చేస్తున్నాం మనం. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్ల పట్ల జన సైనికుల్లో అసంతృప్తి రగిలించాలని ఒక వ్యూహం పన్నుతున్నారు ప్రత్యర్థి పార్టీలు. దీని ద్వారా ఓటు బదిలీ జరగకుండా చేయాలన్నదే వారి వ్యూహం. ఆ వ్యూహంలో ఎవరెవరు పాములు అవుతున్నారు, ఎంత విషం చిమ్ముతున్నారు ప్రత్యర్థులు, ఆ విషం ఎంతమందిలో నింపగలుగుతున్నారు, అందులో మనం ఉన్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలి. తన పార్టీ ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఉండదా? తన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో తనకంటే మనకే ఎక్కువ తెలుసా? అందరూ వాస్తవిక దృక్పథంలోకి రావాల్సి ఉంది. సీట్ల విషయం తర్వాత జగన్ని ఓడించటమే మన ముఖ్య లక్ష్యం. ఆలోచించండి, జనసేనాని వెంట నడవండి. ప్రజాశ్రేయస్సు ప్రధానం అనుకున్న జనసేన పార్టీ ప్రజల్లో చైతన్యం కోసం వారికి జరుగుతున్న అన్యాయం ఏంటో వారికి తెలిసొచ్చేలా సేవకు ప్రతిరూపంగా సమాజానికి కావాల్సిన మౌలిక సదుపాయాల విస్మరణ, సహజ వనరులను కొల్లగొడుతున్న తీరు ప్రజలకు అర్థమయ్యేలా చెబుతూనే అధికార మదంతో విర్రవీగుతున్న వారి చర్యలను సమాజానికి తెలియజేస్తూ వారి దాష్టికాన్ని ప్రతిఘటించడం, ప్రజల ఆశావాదాన్ని పాలకుల అవకాశవాదంగా మార్చుకోవడాన్ని ప్రశ్నించడం వంటి కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలో ఆలోచనలు రేకెత్తించడం ద్వారా ప్రజల్లోకి బలంగా వెడుతోంది జనసేన పార్టీ. జనంలో చైతన్యమే ప్రజాశ్రేయస్సుకు పునాది. ఆ పునాది వేసే పనిలో నిమగ్నమై ఉంది జనసేన పార్టీ. ఎక్కడ కష్టమున్నా వారికి అండగా ఉండటం, అధికార పార్టీ చేస్తున్న చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం, ఇలా ప్రతి విషయంలోనూ జనానికి తానున్నానని నిరూపించుకుంటోంది. గెలవటానికి అడ్డదారులు తొక్కని ఏకైక ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నిజాయితీ పనులు రాజకీయాల్లో విఫలమైతే వారేమీ నష్టపోరు, కానీ సమాజం మాత్రం నష్టపోతుంది. కళ్యాణ్ గారి నిజాయితీ, కళ్యాణ్ గారి ధైర్యం, కళ్యాణ్ గారి తెగింపు, కళ్యాణ్ గారి ఆశయం ఎంత గొప్పవో ఈపాటికే తెలిసి ఉండాలి. రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎగిరేది జనసేన జెండా మాత్రమే. రాజ్యాంగంలో బలమైన చట్టాలు ఉన్నా కానీ వాటిని అమలు చేసే నాయకులే లేరని చెప్పుకోవచ్చు. ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా ప్రజలే ప్రభువులు. కానీ మన ప్రజలు మా చేతిలో ఏమీ లేదని నిస్సహాయతలో ఉన్నారు. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి, అందుకు దేవుడి మీదో మహానుభావుడి మీదో ఆధారపడద్దు అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనకు కావాల్సింది సాధించుకునే దిశగా ప్రజలు కదలాలి. నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తున్నారు, ప్రజల వెన్నెముక విరక్కొడుతున్నారు, అన్నం పెట్టే రైతులను అప్పుల్లోకి నెట్టేస్తున్నారు, ఇసుక సహజ వనరులను వాడేస్తున్నారు, స్కూళ్లను తాకట్టు పెడుతున్నారు, మద్యపాన నిషేధం ద్వారా ప్రజలను పిచ్చిగా తాగించేస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అంటే 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. ప్రజల పక్షాన జనసేన, మార్పు కోసం జనసేనాని అడుగులు.
25 సంవత్సరాల భవిష్యత్తు కోసం నిర్మించబడిన పార్టీ జనసేన పార్టీ. ప్రజల పాలిట గొంతుకే జనసేన. మనమే ఒక గొంతుకై గళమై ప్రశ్నిద్దాం. మనకు మనమే అండగా ఉందాం. డబ్బులు వచ్చినట్టు పంచుకుంటూ వెళ్ళే మనస్తత్వమే కానీ దాచుకుని పెంచుకునే మనస్తత్వం అయితే కాదు పవన్ కళ్యాణ్ గారి. దశాబ్దాలుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నాయకుల మధ్య తనకంటూ ప్రత్యేకమైన స్థానం దక్కించుకుని ప్రత్యర్థుల కుట్రలు కుతంత్రాలతో వారు చేస్తున్న రాజకీయాలను ఎదుర్కొంటూ మందినే కొమ్ము కాస్తున్న మీడియా వ్యవస్థను ఎదుర్కొని తన జన సైనికులే మీడియాగా మారి ప్రజాసేవ ధ్యేయంగా ప్రజాక్షేత్రంలో ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ జనసేన ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం దక్కించుకుని రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పోరాడుతూనే ఉంటుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.